హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. రవళి గారు రచించిన ఆదిశక్తి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 2018లో స్వాతి సపరివార పత్రికలో 9,999 రూపాయలు బహుమతి పొందిందండి. ఇక కథను మొదలు పెట్టేద్దామా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇచ్చిన కాఫీ తాగకుండా తెగ ఆలోచనల్లో పడిపోయారు. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది అంటూ వచ్చి కూర్చుంది పార్వతమ్మ. ఆ మాటలేవీ వినపడనంతగా దీర్ఘాలోచనలో మునిగిపోయారు అక్కడున్న వాళ్ళంతా. ఏంటర్రా, అంతగా తల మీదకొచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? శ్రీధర్ని చూస్తూ అడిగింది. నువ్వుండమ్మా, నీకు అర్థం కాదులే, కాస్త చికాకు తెచ్చుకుని అన్నాడు శ్రీధర్. నువ్వన్నా చెప్పవే శ్రీ, కూతురు వైపు చూస్తూ అడిగింది ఈసారి. అమ్మా, ఏవో సమస్యలు, నాన్నకు కూడా ఏం చేయాలో పాలుపోవటం లేదు. నీకెందుకు ఇవన్నీ? టేబుల్ మీద ఉన్న ప్లాన్స్ పేపర్లను తిప్పి తిప్పి చూస్తూ సమాధానమిచ్చింది శ్రీనిధి. పార్వతమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అది చూసి మూర్తి నవ్వాడు. పారు, నీ పనే నయం. పొద్దున్నే లేచి అందరికీ కాఫీ, టిఫిన్లు, మధ్యాహ్నం రాత్రి వంట చేసి వడ్డించడం హాయిగా ఉంటుంది. ఇందులో ఉన్న నీ ఇరకాటాలు నువ్వు విని తట్టుకోలేవులే. వీలైతే ఇంకో కప్పు కాఫీ వేడిగా పట్రా అందరికీ, ఏమైనా కొత్త ఆలోచన వస్తుందేమో అన్నాడు. వాళ్ళందరూ అలా దిగాలుగా ఉండటం చూస్తే గుండె తరుక్కుపోతుంది పార్వతమ్మకు. 2 నెలల నుంచి అదే తంతు ఇంట్లో. పార్వతమ్మ భర్త సుందరమూర్తి ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత. ఇంజనీర్ చదివిన కొడుకు శ్రీధర్, వైద్య పట్టా పుచ్చుకున్న కూతురు శ్రీనిధి. అందరూ వాళ్ళ వృత్తిలో నిష్ణాతులు. అంతటి విద్యావంతులకు కూడా కొరుకుడు పడని సమస్య ఏమిటో అర్థం కావటం లేదు ఆమెకు. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకండి. అసలు 2 నెలల నుంచి మీరంతా దేని గురించి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు? తెలుసుకోకపోతే నా బుర్ర బద్దలైపోయేలా ఉంది, చెప్పండి. మూర్తిని మెల్లిగా అడిగింది. గాలి వెలుతురు సక్రమంగా ఉండి సమయానికి వైద్య సదుపాయం కోసం పక్కనే హాస్పిటల్కి అనుసంధానిస్తూ అధునాతన సౌకర్యాలతో వృద్ధాశ్రమం నిర్మించాలనుకున్నాం. నిర్మాణంలో పనిచేయడానికి ఇంజనీర్లని, నిర్మాణానంతరం వారికి సేవ చేయడానికి డాక్టర్లని, కౌన్సిలింగ్ కోసం రచయితలని వాలంటరీగా వచ్చేందుకు కష్టపడి ఒప్పించాం. మా సర్కిల్ నుంచి కావలసినంత డబ్బు విరాళంగా వచ్చింది. అంతా కలిసి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశాం. సిటీ పొలిమేరల్లో ఉన్న మన ఫ్లాట్ని ట్రస్ట్ పేర రాశాం. వాళ్ళు చెబుతున్నది వింటుంటే పార్వతమ్మకి ఒక పక్కన సంతోషంగా అనిపించింది. డబ్బు, మనుషులు అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఇంకేం ఆటంకాలు అంది. ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన మనుషులు ఎక్కువైపోయారు. అందరూ తలొక సలహా చెప్తున్నారు. ఇంజనీర్లు చెప్పింది డాక్టర్లు ఒప్పుకోరు, డాక్టర్లు చెప్పింది ఇంజనీర్లు సాధ్యం కాదంటారు. ఇద్దరి మధ్యన సమన్వయం కుదిరి ప్రాజెక్టు కుదిరి ముందుకెళ్లడం కష్టమైపోతోంది. ఇదేనా మీ సమస్య? నవ్వింది. ఇవి కాక మరికొన్నున్నాయి. ఆ సైటు కొన్నప్పుడు దానిలోకి దారివ్వడానికి ఒప్పుకున్న పక్క సైట్ యజమానులు ఇప్పుడు అది కుదరదంటున్నారు. వాళ్ళ సైటు మన సైటు కలిపి పెద్ద అపార్ట్మెంట్కి, డెవలప్మెంట్కి ఇవ్వాలని వాళ్ళు ఆలోచన. ఇప్పుడు అవకాశం లేదని వాళ్ళ బాధ. అందుకే అప్పుడు ఇచ్చిన అగ్రిమెంట్ చెల్లదని కోర్టుకెళ్తా ఉంటున్నారు చెప్పాడు శ్రీధర్. వాళ్ళు చెప్తున్నది వింటుంటే పార్వతమ్మకి దిగులుగా అనిపించింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సిటీలో పేరు మోసిన సివిల్ లాయర్ అనిరుద్, అతడు కేసు టేకప్ చేశాడంటే గెలిచినట్టే లెక్క. అతన్ని మన కేసు తీసుకోవడానికి ఒప్పించాము. రేపు ఆ పక్క సైట్ వాళ్లతో మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు నేను కూడా రానా అంది పార్వతమ్మ. నువ్వేం మాట్లాడతావు అన్నారు. వాళ్ళ ప్రశ్న వెనుక మా వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది అన్న అర్థం వినిపించింది. ఇదేమన్నా 10 మందికి వంట చేసి పెట్టడం అని అనుకుంటున్నావా, లేక కథ చదివి సలహా చెప్పడం అనుకున్నావా? నవ్వాడు మూర్తి. ఏదోలే నాన్న, ఇన్నాళ్లకి అమ్మ మన వ్యవహారాల్లో ఆసక్తి చూపించింది, ఎంకరేజ్ చెయ్యి అంది శ్రీనిధి. సరే అన్నాడు మూర్తి. బయలుదేరే ముందు తల్లికి కేసు గురించి పూర్తి వివరాలు చెప్పి బ్రీఫింగ్ ఇచ్చారిద్దరు. నువ్వు అక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడుకో, మనం భయపడుతున్నామని తెలిస్తే వారు మరింత బిగుస్తారు. మన కేసు డీల్ చేయడానికి అనిరుద్ని పెట్టుకున్నామని, అతడు మన చుట్టమని చెప్పాలి, అర్థమైందా? సరేలేరా, నేను చూసుకుంటానుగా అంది పార్వతమ్మ. ఏం చూసుకుంటావో ఏమిటో, నువ్వు సమస్య పరిష్కరించకపోయినా పర్వాలేదు, మరింత జటిలం మాత్రం చేయకు. మనం 100 మందికి సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన దానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడను, సరేనా?
పక్క ఫ్లాట్ సుందరయ్య గారింటికి వెళ్ళి అతన్ని చూడగానే తాము ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కలవడం గుర్తొచ్చింది పార్వతమ్మకు. పక్కపక్కన కొన్ని ఫ్లాట్లు ఇద్దరూ కలిసి ఒకరోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళ కుటుంబం తాము చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు తమ ఇంటికి కూడా వచ్చారు. అవన్నీ గుర్తుకు రాగానే వచ్చిన పని కూడా మర్చిపోయినట్టుగా, సుందరయ్య గారు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అవును, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? తమ మీద కేకలు వేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న శత్రువుతో గలగలా నవ్వుతూ మాట్లాడుతున్న పార్వతమ్మని ఆశ్చర్యంగా చూశారు శ్రీనిధి, శ్రీధర్. పార్వతమ్మ ప్రశ్నకి మూర్తి ఒక క్షణం మాట్లాడలేదు. మా అమ్మగారు 2 నెలల క్రితమే పోయారండి అన్నాడు మెల్లగా. అయ్యో అంది పార్వతమ్మ షాక్ తిన్నట్టుగా. ఆమె కళ్ళు చెమ్మగిలటం అందరికీ తెలుస్తుంది. డీలా పడ్డట్టుగా అయిపోయింది కొద్దిసేపు. చాలా మంచి మనిషి, ఆ రోజు నాతో ఎన్ని కబుర్లు చెప్పారో అంది. కాసేపు ఆవిడ విశేషాలు తలుచుకుంటూ ఉండిపోయింది. సుందరయ్య కూడా వాళ్ళెందుకు వచ్చారన్న విషయం మర్చిపోయి తల్లి విశేషాలు చెప్తూ ఆవిడతో మాటల్లో పడ్డాడు. పారు, పక్క ఫ్లాట్ వాళ్ళు ఫోన్ చేశారు ఇందాకే. మీరు ముందుకెళ్ళండి, మేము మీకు తోడుంటాం అని చెప్పారు. శ్రీనిధి, శ్రీకాంత్ కూడా పార్వతమ్మ దగ్గరికి వచ్చారు ఆనందంగా. నిజంగా గ్రేట్ అమ్మా. కూడా వచ్చిన మాకే అర్థం కాలేదు. అసలు ఆయనతో నువ్వేం మాట్లాడావు? మేం వినకుండా అనిరుద్ గురించి చెప్పావు కదూ అడిగాడు. వాళ్ళ అమ్మగారి గురించి తప్ప నేను అసలు కేసు గురించే మాట్లాడలేదు. మరి ఎలా ఒప్పుకున్నాడు? బయలుదేరే ముందు మేము వినకుండా ఆయనతో ఏదో అన్నావు, ఏమిటి అనుమానంగా అడిగారు. అదా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక గార్డెన్లో పెద్ద శిలాఫలకం మీద దాతలందరి పేర్లు రాయిస్తున్నాం. అందులో మీ అమ్మగారి పేరు మొదట రాయిద్దాం. ఆవిడకి ఇలాంటి కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. బ్రతుకుంటే దీనికోసం చాలా చేసేవారు అన్నాను. వావ్ అమ్మా, గ్రేట్. నీకు మా ప్రాజెక్టులో భాగం పంచుకోవాలనుంది అన్నావు కదా, ఈవేళ మా ఆఫీస్కి వస్తావా అంది శ్రీనిధి ఆనందంగా. పార్వతమ్మతో కలిసి ఆఫీస్లోకి అడుగుపెట్టిన వెంటనే శ్రీనిధికి ఫోన్ వచ్చింది. అమ్మా, అర్జెంటుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి నేను. మన ప్రాజెక్ట్ పర్మిషన్ ఫైలు ఆయన దగ్గరికి సంతకానికి వెళ్ళింది. ఆయన మాట్లాడాలి, రమ్మంటున్నారట అంది ఆదుర్దాగా. సరేలేవే, నేను ఆఫీస్ చూస్తాను, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పని చూసుకునిరా అంది పార్వతమ్మ. అలా వెళ్ళిన మనిషికి సాయంత్రం 5ంటికి కానీ రావటం కుదరలేదు. వచ్చేసరికి ఆఫీస్లో వచ్చిన మార్పు ఆమె కళ్ళకి స్పష్టంగా కనిపించింది. అమ్మా, మీ అమ్మగారు ఇంజనీర్లకి డాక్టర్లకి మధ్యన సమన్వయం కుదిర్చారమ్మా అన్నాడు మేనేజర్ శ్రీనిధి దగ్గరికి వచ్చి. ఏమిటి నువ్వు అంటున్నది ఆశ్చర్యంగా అంది. అవునమ్మా, మీరెళ్ళగానే ఇంజనీర్ల బృందం, డాక్టర్ల బృందం వచ్చారు. వార్డులో నిర్మాణ విషయంలో వాళ్ళ మధ్యన ఉన్న భేదాభిప్రాయాలని మీతో చర్చించేందుకు వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టి మీ అమ్మగారు 2 గంటలు మాట్లాడారు. ఆవిడ ఏం చెప్పారో ఏమో కానీ లంచ్ టైంకి అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉండేలా వార్డ్ డిజైన్ కూడా ఇంజనీర్ల సాయంతో ఆవిడే మార్చేశారు. చూడండి అంటూ ప్లాన్లు, ఇతర కాగితాలు చూపిస్తుంటే నమ్మలేనట్లుగా చూసింది శ్రీనిధి. నాన్న, అమ్మ ఒక అద్భుతాన్ని చేసింది అంటూ ఆఫీస్లో జరిగిందంతా మూర్తికి చెప్పింది శ్రీనిధి. మనం ఇన్నాళ్ళు గుర్తించలేదు కానీ అమ్మలో నిజంగా ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ ఉంది నాన్న. అమ్మని మన బిజినెస్లోకి లాగితే మన ఫర్మ్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి ఆనందంగా అన్నాడు శ్రీధర్. మూర్తిగారు భార్య వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. మరుసటి రోజు శ్రీనిధి కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరుతుంటే నేను నీతో వస్తాను అంది పార్వతమ్మ. మీ ఫైల్ అంతా క్షుణ్ణంగా చదివానమ్మా. ఆలోచనలు బాగున్నా ఆచరణలో ఎంతవరకు పాటిస్తారో తెలీదు. ఇలా అనుకున్న వాటికి ఎన్నో అనుమతి ఇచ్చాం. తర్వాత మా పైవారు మమ్మల్నే ప్రశ్నించే విధంగా తయారయ్యాయి. ప్రస్తుతం దీనికి అనుమతి ఇవ్వలేం చెప్పాడు కలెక్టర్. అతడి వయసు 30 ఏళ్ళుంటుంది. చూడ్డానికి మంచివాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది పార్వతమ్మకు. అతడి బల్ల మీద ఉన్న నేమ్ బోర్డు చూస్తే ఆమెకు ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. బాబూ, నువ్వు మంచికంటి వారి అబ్బాయివా అప్రయత్నంగా అడిగింది. అవునండి. మంచికంటి సూర్యనారాయణ గారు నీకేమవుతారు అడిగింది పార్వతమ్మ. ఆయన మా నాన్నగారు. ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అన్నాడు. నీ నిర్ణయాన్ని మరొక్కరోజు వాయిదా వేసి చెల్ల పిల్లరామనాథం గారి కోడలు మీ దగ్గరికి ఈ ప్రాజెక్టు పట్టుకొచ్చిందని
రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారికి చెప్పు బాబు. అలాగే నీ అనుమానాన్ని కూడా ఆయనకి చెప్పు. ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పటికి కూడా తిరస్కరించాలనిపిస్తే నిరభ్యంతరంగా తిరస్కరించండి. మీరు మా నాన్నగారితో ఏమైనా మాట్లాడారా? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించకండి కోపంగా అన్నాడు కలెక్టర్. నిజాయితీ అన్నది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించింది బాబు. అది కాగితాల మీద కనిపించదు. మీ నాన్నగారితో నేను మాట్లాడి 25 సంవత్సరాలవుతుంది అని చెప్పి నమస్కరించి లేచి నిల్చుంది పార్వతమ్మ. అమ్మా, ఆ కలెక్టర్ నాన్నగారు నీకు తెలుసా? నువ్వు ఆయనకి ఫోన్ చేశావా? ఆతృతగా అడిగారు శ్రీనిధి, శ్రీధర్లు పార్వతమ్మని. నేనేమీ ఫోన్ చేయలేదే, ఎందుకలా అడుగుతున్నారు అంది పార్వతమ్మ. మన ప్రాజెక్టుకి అవసరమైన అనుమతులన్నీ ఒకేసారి ఇస్తూ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి ఆనందంగా అన్నారు వాళ్ళు. వస్తాయని నాకు ముందే తెలుసు నవ్వుతూ అంది పార్వతమ్మ. ఎలా? మంచుకంటి సూర్యనారాయణ గారు మీ తాతగారికి శిష్యుడు. అప్పట్లో ఆయన ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవారు. పెద్ద సంసారం. సంపాదన సరిపోక చేబదుల కోసం మీ తాతగారి దగ్గరకు వస్తూ ఉండేవాడు. అప్పుకి వడ్డీ కూడా పుచ్చుకునేవాళ్ళం కాదు కనుక తరచుగా అప్పు కోసం మన ఇంటికి వచ్చే ఆయన్ని పనివాళ్ల దగ్గర నుంచి అందరూ చిన్నచూపు చూసేవారు. నేను మాత్రం అందరితో మాట్లాడినట్టే ఆయన్ని ఒక మనిషిగా గౌరవిస్తూ మాట్లాడేదాన్ని. దానికి ఆయన ఎంతో పొంగిపోయేవారు. నన్ను అక్క అని అభిమానంగా పిలిచేవారు. ఒకసారి నేను వాళ్ళ ఆవిడని ఇంటికి పిలిపించి ఎవరికీ తెలియకుండా ఆమెకు కొంత సొమ్ము ఇచ్చి దాంతో ఆమెను కూడా చిన్న వ్యాపారం చేసి భర్తకి చేదోడుగా ఉండమని, సంసారాన్ని పొదుపుగా నడుపుకోమని, అప్పులు చేయొద్దని సలహా ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడింది. నేనిచ్చిన డబ్బు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వబోతే నేను వద్దని వారించి దాన్ని వాళ్ళ అబ్బాయి చదువుకు వాడమని చెప్పారు. ఆనాడు చేసిన ఆ మంచి పని ఇవాళ మన పేరుని నిలబెడుతుందని నాకు తెలుసు. ఎందుకంటే మంచికి ఉన్న శక్తి అలాంటిది నవ్వుతూ చెప్పింది పార్వతమ్మ. పారు, నీ సాయమే లేకుంటే ఈ పనులన్నీ పూర్తయ్యేవే కావు ఆప్యాయంగా అన్నాడు మూర్తి. అవునమ్మా, అక్క అన్నట్లుగా నువ్వు ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌వి. ఏమీ చదువుకోకపోయినా నీకింత జ్ఞానం ఎలా వచ్చింది? మేమంతా ఎంతో ప్రయత్నించినా అవ్వని పనులన్నీ నువ్వు ఒక్కసారి ప్రయత్నిస్తే ఎలా పూర్తయిపోయాయి? ఏదో రహస్యం ఉంది, నువ్వు చెప్పాలి నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ముందొక మాట వెనకొక మాట లేకుండా నిజాయితీగా పారదర్శకంగా ఉంటూ నవ్వుతూ ఎదురుపడితే ఎటువంటి సమస్య అయినా వీడిపోతుంది అంతే. అంతకన్నా ఏమీ లేదు రహస్యం. మీరందరూ మరీను నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు సిగ్గుపడుతూ చెప్పింది పార్వతమ్మ. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.